హలో గాయ్స్, ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీతో వస్తున్నా. అదే చింతపండు పులిహోర. ఫస్ట్ అయితే గ్లాసు బియ్యం తీసుకొని నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ ఎందుకంటే పొడి పొడిలాడుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో హాట్ వాటర్ వేసి కొంచెం చింతపండు వేసి మనం మగ్గనిస్తే తొందరగా మగ్గిద్ది. అండ్ చింతపండు ప్యూరీ అనేది ఎక్కువ వస్తుంది, గుజ్జు అనేది. కాబట్టి అట్లా పెట్టాను. స్మాష్ చేసి దాంట్లో ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసి చింతపండు పోసి కొంచెం పసుపు వేసి ఉడకనిస్తాం. బాగా ఉడకనిచ్చినాక అది రైస్లో కలిపేసేస్తాము. ఆ చింతపండు ప్యూరీని కొంచెం సాల్ట్ వేసేసి రైస్లో కలుపుతాం. ఆ తర్వాత ఒక దబ్రా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాత చిల్లీ ఉంటుంది కదా, చిల్లీ జస్ట్ ఒక ఘాటు పెట్టండి. ఎందుకంటే లేకపోతే నూనెలో వెళ్తాయి కాబట్టి ఒక ఘాట్లు పెట్టేసేసి చిల్లీ వేసేసి ఫ్రై చేసి కొంచెం లైట్గా. ఆ తర్వాత పల్లీలు, పచ్చెనగపప్పు వేసేసి మంచిగా ఫ్రై చేయండి. కొంతమంది ఏంటంటే ఇవన్నీ చింతపండు దాంట్లో ఉడకబెట్టేటప్పుడే వేసేస్తారు. బట్ నాకు అయితే మా సైడ్ నాకైతే అట్లా నచ్చదు. ఎందుకంటే మీన్స్ ఉడికితే నాకు నచ్చదు. అదేముందంటే క్రిస్పీగా ఉంటాయి. సపరేట్గా ఇట్లా ఆయిల్ వేసి దాంట్లో పల్లీలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపినాక చివరిలో కొంచెం నూనెలో పసుపు వేస్తాను. చింతపండులో ఉడకబెట్టేటప్పుడు పసుపు ఆల్రెడీ వేస్తాం, కానీ ఆ పసుపు కంటే నూనెలో కొంచెం పసుపు వేసింది మనకి ఫుడ్ రైస్కి కలర్ ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది బాగా. కాబట్టి అలా వేస్తాము. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ అన్నం చింతపండు కలిపి ఉన్నది కదా దాంట్లో వేసేస్తాము. వేసేసి మంచిగా కలుపుతాం. కలిపేసి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పిన జీలకర్రని హ్యాండ్లో వేసుకొని నలిపేసి దాంట్లో వేసేసేయండి. అసలు టేస్ట్ కానీ అరోమా కానీ